నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మల్లప్పరాజుపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో బినామీ ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాలలో ఇద్దరు టీచర్స్ ఉండగా ప్రిన్సిపల్ గత కొంతకాలంగా విధులకు రావడం లేదు. తన స్థానంలో గ్రామానికి చెందిన ఒక యువకుడిని అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా వాలంటీర్ గా నియమించారు. అతనికి తన సొంత డబ్బును జీతంగా ఇస్తూ గత కొంతకాలంగా విధులకు రావడం లేదు. ఈ స్కూల్లో పనిచేస్తున్న మరో టీచర్ సమయ పాలన లేకుండా హాజరవుతూ ప్రిన్సిపల్ విధులకు రాని విషయాన్ని బినామీగా వచ్చి ఉంటున్న వ్యక్తి స్కూల్లో పనిచేస్తున్న విషయం పై అధికారులకు చెప్పకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఈ స్కూల్లో మొత్తం 19 మంది స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. అందుకు ప్రభుత్వం ఈ స్కూల్లో ఇద్దరు టీచర్స్ ని మాత్రమే నియమించింది. ఒక టీచర్ 5-6 సంవత్సరాలుగా పనిచేస్తుండగా ఇటీవల జరిగిన బదిలీల్లో మిర్యాలగూడ నుంచి శ్రీను నాయక్ అనే ప్రిన్సిపల్ బదిలీపై వచ్చారు. స్కూల్లో జాయిన్ అయిన నాటి నుంచి రెగ్యులర్ గా రాకుండా బినామీ ఉద్యోగిని నియమించుకున్నారు. గత నెల ఆగస్టు 15న జెండా వందన సందర్భంగా పాఠశాలకు హాజరైన ప్రిన్సిపల్ తిరిగి శనివారం రోజు విధులకు హాజరైనట్టు స్టూడెంట్స్ చెబుతున్నారు. మరో టీచర్ సెలవు చీటీ పెట్టి విధులకు రాలేదు. దీంతో ఇద్దరు విధులకు హాజరు కాలేదు. తమ గ్రామంలో అన్ని హంగులతో స్కూల్ ఉన్నప్పటికీ టీచర్స్ సక్రమంగా విధులకు హాజరు కాకపోవడంతో తమ పిల్లలను నాంపల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ కు పంపించాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా తమ గ్రామంలో పాఠశాలకు సక్రమంగా విధులకు హాజరు కాకుండా అప్పనంగా జీతాలు తీసుకుంటున్న టీచర్స్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి స్కూల్లో ప్రిన్సిపల్ విధులకు హాజరు కాకుండా బినామీ టీచర్ ని నియమించాడని వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఈఓ భిక్షపతి చెప్పారు.